లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ విషయంలో క్లీన్ చిట్ లభించింది నిందితులందరికీ కూడా. అటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత వీళ్ళు ముగ్గురు ప్రామినెంట్ పర్సన్స్గా ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో. అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి కొట్టిపారేసింది. సిబిఐ కోర్టు నెక్స్ట్ ఫర్దర్గా హైకోర్టుకు మూవ్ అవుతోంది, సుప్రీంకోర్టుకు మూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, అప్పీల్ వేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ సంఘటనతో నిన్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది కవిత. దీనిపైన మొదటిసారిగా స్పందించారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లిక్కర్ కేసును కోర్టు కొట్టేసిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కవితకు న్యాయం జరిగింది, బీఆర్ఎస్ కార్యకర్తలపైన తప్పుడు కేసులు బనాయించారు, ఎప్పుడైనా చివరికి న్యాయమే గెలుస్తోంది అని చెప్పి కేసీఆర్ అన్నారు. ఇక లిక్కర్ కేసుతో బీజేపీ కుట్ర పన్నింది అని చెప్పి కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. నిన్న కేటీఆర్తో ఫామ్ హౌస్లో కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్యసభ సంబంధించినటువంటి స్థానాలు 2 ఖాళీ అవడంతో ఆ స్థానాల్లో భర్తీ చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పోటీలో ఉండాలా లేదా అనే విషయం పైన ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. సో కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు భేటీ అయిన సమయంలో కవిత ప్రస్తావన వచ్చింది. కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో క్లీన్ చిట్ రావడంతో కేసీఆర్ కూడా కొంత సంతోషం వ్యక్తం చేశారంట. ఇదంతా మనపై టార్గెట్ చేసి కావాలని కుట్ర పన్ని మనం చేసింది, మనపైన టార్గెట్ చేసే ఈ కేసులు పెట్టారంటగా కేసీఆర్ కూడా చెప్పారంట. అయితే కేటీఆర్ ట్వీట్కి స్పందిస్తూ కవిత ఏం చెప్పారంటే, నా వల్ల మీరు ఓడిపోలేదు, మీరు ఓడిపోయిన తర్వాత నేను అరెస్ట్ అయ్యాను, మీ ఓటమికి నాకు అసలు సంబంధమే లేదు, మీరు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలకి ఆశించిన మీదగా పరిపాలన అందించకపోవడం, నిరుద్యోగ సమస్య తీర్చకపోవడంతో ఓడిపోయారు. కానీ లిక్కర్ స్కామ్ అనేటువంటి నాపై వచ్చిన ఆరోపణ తప్పుడు ఆరోపణ, నేను అరెస్ట్ అవ్వడం, నేను నాపై ఉన్నటువంటి ఈ మాటలు మీ ఓటమికి కారణం కాలేదు అని చెప్పి కొట్టిపారేసింది కవిత. అయితే కేటీఆర్ వ్యాఖ్యల్ని కొట్టిపారేసిన కవిత ఇప్పుడు కేసీఆర్ కూడా అదే రకంగా మాట్లాడుతున్నాడు. బీజేపీ మాపై కుట్ర చేయడం కోసమే ఈ కేసును బనాయించింది, మేము కుట్ర చేయడం వల్లే ఈ రకంగా ఓడిపోయామనేటువంటి భావనలో కేసీఆర్ కూడా మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు తండ్రిని కూడా కవిత విభేదిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. సో నేను రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నిక ఉండాలా వద్దా, లేకుండా మన పోటీలో ఉంటున్నామా లేదా అనే విషయం పైన కేటీఆర్, కేసీఆర్ భేటీ జరిగితే ఆ ఫామ్ హౌస్లో కవిత విషయంలో కేసీఆర్లా మాట్లాడుకొచ్చారు. దీంతో పాటుగా అటు ఇళ్ల కూల్చివేత, ఖమ్మంలో జరిగిన ఇళ్ల కూల్చివేత అండ్ కుమ్మెర ఘటన పైన కూడా కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా. మధు, సో కేసీఆర్ కూడా కేటీఆర్ ట్వీట్ చేసిన మాదిరిగానే ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతోంది ఈ మాటలతో. నేనంతో భేటీ సమయంలో కవితకు న్యాయం జరిగింది, తప్పుడు కేసులు పెట్టారు, సో బీజేపీ కావాలనే కుట్ర పన్నింది, ఆ కుట్రలో కొంత ఇబ్బంది పడి మనం ఓటమి పాలవాల్సి వచ్చింది, మనపై తప్పుడు ప్రచారం జరిగిందనే రకంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే భావనలో ఉన్నారు. సో కేటీఆర్ అన్నకి కౌంటర్ ఇచ్చిన కవిత ఇప్పుడు తండ్రికి కూడా కౌంటర్ ఇవ్వబోతున్నారా ఈ మాటలతో? నిన్న కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రత్యేక కోర్టు. దీనిపైన మళ్ళీ సిబిఐ, ఢిల్లీ హైకోర్టుకు ఆశ్రయిస్తా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నారు కవిత అభిమానులంతా కూడా. కేటీఆర్ ట్వీట్ చేశారు, కేటీఆర్ ట్వీట్ కి కౌంటర్ కూడా ఇచ్చారు కవిత. నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ప్రజా సమస్యలు కావచ్చు, రాజ్యసభకు సంబంధించినటువంటి రానున్న ఎన్నికల విషయంలో కావచ్చు, ఫ్యూచర్ లో బడ్జెట్ సమావేశాల విషయంలో కీలక సమావేశం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా కవిత గురించి చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కవితకు క్లీన్ చిట్ ఇవ్వడంతో జనరల్ గా చాలా రోజుల నుంచి మరొక డేట్ ఈ రోజు పోస్ట్ పోన్ చేస్తారని నిన్న అనుకున్న సందర్భంలో అనూహ్యంగా తీర్పు రావడం, అది కూడా 23 మందికి క్లీన్ చిట్ రావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున దీనిపైన కాస్త అందరూ షాక్ గురైనటువంటి పరిస్థితి. ఇంకా కాస్త ప్రొలాంగ్ ఉంటుంది కేసు అనుకున్నారు, కానీ తీర్పు వచ్చినటువంటి పరిస్థితి. బలమైన సాక్ష్యాలు లేవు, సిబిఐ అభియోగం మోపినటువంటి సాక్ష్యాలు సరిపోవు అనేటువంటిది ప్రత్యేక కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు ఇవ్వడంతో దీనిపైన చర్చకు వచ్చింది. సో కేసీఆర్, కేటీఆర్ సేమ్ అదే రీతిలో గతంలో ఇలాంటి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసే పార్టీని దెబ్బతీశారు, అధికారంలోకి రాకుండా చేశారని కేటీఆర్ చేసి సేమ్ అదే అభిప్రాయాన్ని కేసీఆర్ కూడా వ్యక్తం చేశారు. కాకపోతే కేసీఆర్ కవితకు క్లీన్ చిట్ రావడం పైన సంతోషం వ్యక్తం చేస్తూనే నెక్స్ట్ ఫర్దర్ గా ఎట్లా మూవ్ కావాలి అనేటువంటి అంశం పైన కూడా దృష్టి పెట్టాలనేటువంటిది కూడా సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి ఇప్పటికీ హైకోర్టుకు, సిబిఐ హైకోర్టుకు వెళ్తా ఉంది కాబట్టి ఈ అంశం పైన దృష్టి పెట్టాలనేటువంటిది సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సవాల్ కూడా చేసింది సిబిఐ. సాక్ష్యాలు న్యాయ పరీక్షకు నిల్వ అనేటువంటిది రౌస్ అవెన్యూ కోర్టు చెప్పినటువంటి అంశం పైన సిబిఐ దీనికి సంబంధించి సవాల్ చేస్తా ఉంది. కావాలని సాక్ష్యాలను కోర్టు పరిగణలోకి మేము సమర్పించే వాటిని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. సో మేము హైకోర్టును ఆశ్రయిస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేసింది. హైకోర్టు ముందు మరొక
పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. సో హైకోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో ఫర్దర్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ఈడీకి సంబంధించినటువంటి అభియోగాలు ఎట్లా ఉంటాయి, వీటిపైన దృష్టి పెట్టనున్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తాం. సో కేసీఆర్ పైన కూడా నిన్న ఆల్రెడీ కవిత మాట్లాడారు. నేను నా పైన ఆరోపణలు వచ్చినప్పుడు లిక్కర్ కేసుకి సంబంధించి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు మీడియా సమావేశం నిర్వహించలేదు, కనీసం మీరు ప్రెస్ మీట్ పెట్టలేరు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా కవిత చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మొదటిసారిగా నిన్న కూతురికి తల్లి ఫోన్ చేసింది, సంతోషం వ్యక్తం చేస్తూ ఆప్యాయంగా మాట్లాడినట్టుగా కవిత షేర్ చేసుకున్నారు. నిన్న సమావేశంలో కేసీఆర్ చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది కవిత విషయం. సో మొత్తానికి కవితకు క్లీన్ చిట్ రావడం పైన వచ్చేటువంటి రాబోయే రోజుల్లో పార్టీ పెట్టనున్నటువంటి నేపథ్యంలో కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది జాగృతి టీం భావిస్తా ఉంది. కవిత కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తానికి ఈ కవిత అంశం రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరూ రాజకీయంగా మమ్మల్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తారనేటువంటిది అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తా ఉంటే అసలు నాకు సంబంధమే లేదు, నేను మీ పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత నా పైన నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది, అవినీతి తర్వాత నిరుద్యోగం, డబుల్ బెడ్రూమ్, అహంకారం ఈ అంశాలతో ఓటమి చెందారు. ఇప్పటికైనా నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి యాక్సెప్ట్ చేసేటువంటి గుణం కలవర్చుకోండి అనేటువంటి స్టేట్మెంట్ ఈయన కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు కవిత. సో మరి కేసీఆర్ అభిప్రాయాన్ని కూడా ఆమె ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కల్వకుంట్ల కవిత గతంలో బీఆర్ఎస్ పార్టీ సమయంలో ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీలో ఒక లిక్కర్ స్కామ్ జరిగితే ఆ స్కామ్లో తను సైతం పార్టిసిపేట్ చేశారని చెప్పి గతంలో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సో సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది, ఈడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది, ఈడీ అరెస్ట్ చేసింది కూడా. ఈడీ అరెస్ట్ చేసి కొన్నుల పాటుగా జైలు జీవితం గడిపారు ఆవిడ. సో ఢిల్లీలో ఉన్నారు. సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, మనీష్ సిసోడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ ముగ్గురిది అన్నట్టుగా చర్చ జరిగింది. 9,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ ఇది అన్నట్టుగా చర్చ జరిగింది. రకరకాల కంపెనీల పేరిట, సౌత్ గ్రూప్ పేరిట కవితున్నారని ఒకటి కాదు చాలా అంశాలు తెర మీదకి వచ్చాయి. కానీ రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఎటువంటి ఆధారం లేదు అని కొట్టిపారేసింది. అయితే దాని తర్వాత నిన్న కొట్టిపారేసిన నేపథ్యంలో రాజకీయంగా పెరుగుతున్న కవిత పేరున్న చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా నిన్న రాజకీయం మొత్తం కూడా తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా కవరి చుట్టే తిరిగాయి. అయితే కేటీఆర్ ట్వీట్ చేశారు, కవితకి న్యాయం దొరికింది, బీఆర్ఎస్ పార్టీపై ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించారు, మమ్మల్ని కొంత ఇబ్బందులకు గురి చేయడం కోసం, మా ఓటమి చవిచూడడం కోసం మాత్రమే ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించారని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేశారు. సో కేటీఆర్ ట్వీట్ని తప్పుబట్టారు కవిత. నేను కడిగిన ముత్యంలా వస్తాను, ఆ రోజే చెప్పాను, ఇప్పుడు కడిగిన ముత్యంలా మారిపోయానని చెప్పి చెప్పడంతో పాటుగా నేను మీ ఓటమికి కారణం అవ్వలేదు, మీరే తప్పుడు వాగ్దానాలు చేసి నిరుద్యోగ సమస్యలు తీర్చక ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక మీరు ఓడిపోతే నా పేరు చెప్తున్నారు, నాకు మీ ఓటమికి సంబంధం లేదు, నేను మీ ఓటమి అయిపోయి ప్రభుత్వాలు మారిన తర్వాత నేను అరెస్ట్ అయ్యాను, అరెస్ట్ చేశారు, సో నా ఓటమి మీకు సంబంధం లేదని చెప్పి కొట్టిపారేశారు. నా కవిత విషయంలో కేసీఆర్కు రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. రాజ్యసభకు సంబంధించినటువంటి 2 స్థానాలు ఖాళీ అవడంతో దాన్ని భర్తీ చేసే క్రమంలో ఎలా ఉండబోతుంది ఏంటని కేటీఆర్తో కేసీఆర్ చర్చించిన నేపథ్యంలో ఫామ్ హౌస్లో వారిద్దరి మధ్య సంభాషణలో ఈ అంశం కూడా వచ్చింది. సో కవితకు న్యాయం జరిగింది అని చెప్పి చెప్పడంతో పాటుగా కావాలనే బీజేపీ మాపై కుట్ర పండిందనంటే కూడా కేటీఆర్తో మాట్లాడి తెలుస్తోంది. మరి కేసీఆర్ మాటలపైన కవితలు రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఇటు కవిత నిన్న తన లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు ఎదుర్కొన్న దాంట్లో క్లీన్ చిట్ రావడంతో ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు ఎక్స్క్లూజివ్గా. ఆర్టీవీతో కవిత ఏం మాట్లాడారో చూద్దాం. కవిత గారు ఎట్లా అనిపిస్తా ఉంది ఒక్కటే అంశం అండి, న్యాయం వర్ధిల్లుతుంది అనేటటువంటిది మన భారత న్యాయ వ్యవస్థ మళ్ళొకసారి నిరూపించింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మనము బయట ఎన్ని విషయాలు చెప్పినా న్యాయ వ్యవస్థ మద్దతు ఇవ్వడం, న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు, అందులో ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ మామూలుగా లేవు. ప్రతి ఒక్క కుట్రను ఛేదించే విధంగా ఇవాళ జడ్జిమెంట్ చెప్తా ఉంది మనకు. అండ్ ఈ టైంలో పార్టీ పెట్టబోయే ముందు మాకిది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదంలాగా, భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంలాగా మాకందరికీ, మా కుటుంబ సభ్యులకు, నాతో పాటు కలిసి నడుస్తున్న అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, ప్రతి ఒక్కరికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందని అంతా విమర్శించారు. కుటుంబ సభ్యులతో సహా కొంత వ్యతిరేకించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళు మాట్లాడారు మీ వల్లనే ఓడిపోయింది అంటారు. నేను ఒకటే మాట చెప్తున్నా అండి, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు పార్టీ ఎందుకు ఓడిపోయిందో, ఎవరి వల్ల ఓడిపోయిందో. కేవలం మనం కొన్ని పనులు చేయలేకపోవడం ద్వారా
మన ధోరణి ఒక అహంకారపూరిత ధోరణి అనేటటువంటి ఒక చర్చ విస్తృతంగా వెళ్ళడం ద్వారా ఓడిపోయిందని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఇప్పుడు మాత్రం నేనేదో ఓటమికి కారణం అన్నట్టుగా నా మెడలో ఓటమి హారం వేయాలని చూస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. ప్రజల విఘ్నతకు వదిలేద్దాం. ఫ్యూచర్లో కూడా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల విజయాలు ఎవరికెంత కట్టబెడతారు కూడా చూద్దాం. మదర్తో ఏం మాట్లాడారు? ఆమె అమ్మతో ఏం మాట్లాడతాం, లవ్ యూ చెప్తాం. థ్యాంక్ యూ. రైట్, ఇది కవిత మాట్లాడిన మాటలు. సో చాలా క్లియర్గా నా ఓటమికి, వాళ్ళంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి నాకు ఏం సంబంధం లేదని మాట్లాడుకొచ్చారు. సో దీంతో పాటుగా కేటీఆర్ ట్వీట్ పైన కూడా చాలా ఆగ్రహం వెలుగక్తూ కవిత ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో కేటీఆర్ మాట్లాడిన మాటలు తప్పు, కేటీఆర్ ట్వీట్ తప్పు, అసలు వాళ్ళ ఓటమికి నేను కారణం కాదు అనే రకంగా చాలా స్పష్టంగా కవిత డంకా బజాయించి మరి చెప్పుకొచ్చారు. సో పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి సంకేతం ప్రకృతి నుంచి మాకు ఆశీర్వాదం అన్నట్టుగా భావిస్తున్నామని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ జోష్తో జాగృతి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. సో కొంత క్లియరెన్స్ వచ్చింది. కవిత పైనటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆరోపణతో కవితకి క్లీన్ చిట్ రావడంతో పార్టీలో కొంత జోష్ వచ్చే అవకాశం ఉంది. జాగృత నాయకులు కొంత జోష్ వచ్చే అవకాశం ఉంది. ఈ జోష్ ఎనర్జీతో ఎలా ముందుకు వెళ్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూడాలి. ఒకసారి మళ్ళీ కేటీఆర్ ట్వీట్కి కవిత ఏం కౌంటర్ ఇచ్చారో తన మాటలు ఏంటో చూద్దాం. ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకి వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒకసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.